హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఐర్లాండ్ వర్సెస్ ఇండియా సెకండ్ టీ20 గురించి మాట్లాడుకుందాం. ఐర్లాండ్ ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. వాళ్ళ టీమ్‌లో టెక్కర్ 47 బాల్‌కి 53 స్కోర్ చేశాడు. ఖలీడ్స్ 23 బాల్‌కి 37 స్కోర్ చేశాడు. డాక్రల్ 14 బాల్‌కి 19 స్కోర్ చేశాడు. ఇంకో టక్కర్ ఉన్నాడు ఆ టీమ్‌లో. ఆ టక్కర్ 18 బాల్‌కి 15 స్కోర్ చేశాడు. వీళ్ళు ముగ్గురు తప్ప పెద్దగా రాణించిన వారు ఎవరు లేరు. అథైర్ ఆల్సో 7 బాల్‌కి 16 స్కోర్ చేశాడు. అతను కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేశాడు. వీళ్ళు ఐదుగురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. మిగిలిన వాళ్ళంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మన టీమిండియా ఈరోజు బౌలింగ్‌లో కొంచెం పర్వాలేదనిపించింది. కానీ బ్యాటింగ్ అయితే పూర్తిగా విఫలమైంది. మన టీమిండియా బౌలింగ్ విషయా మన టీమిండియా బౌలింగ్ విషయానికొస్తే హర్షదీప్ సింగ్ 4 ఓవర్స్ ఏసి 2 వికెట్స్ తీశాడు. 35 రన్స్ ఇచ్చాడు 4 ఓవర్స్‌లో. ఎకానమీ 8.75గా ఉంది. హర్షిత్ రాణా 3 ఓవర్స్ ఏసాడు. 17 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 5.67గా ఉంది. ప్రిన్స్ యాదవ్ 4 ఓవర్స్ ఏసాడు. 22 రన్స్ ఇచ్చారు. 3 వికెట్స్ తీశాడు. ఎకానమీ 5.50గా ఉంది. ప్రిన్స్ యాదవ్‌కు తన తొలి మ్యాచ్ అయిన అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ఇంటర్నేషనల్ టీ20లో ప్రిన్స్ యాదవ్‌కి ఇది డెబ్యూటెంట్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లోనే 3 వికెట్స్ తీశాడు. అండ్ ఎకానమీ కూడా 5.50గా ఉంది. శివం దూబే 3 ఓవర్స్ ఏసాడు. 25 రన్స్ ఇచ్చాడు. 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ 8.33గా ఉంది. సూర్యాన్స్, సూర్యాన్స్ కూడా ఈరోజు డెబ్యూటెంటే. 2 ఓవర్స్ ఏసాడు. ఫస్ట్ ఓవర్ బాగానే ఏసాడు. కానీ సెకండ్ ఓవర్ 20 రన్స్ దాకా ఇచ్చాడు. ఫస్ట్ ఓవర్‌లో 5 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో, 2 ఓవర్స్‌లో కలిపి 25 రన్స్ ఇచ్చాడు. సో, అతని ఎకానమీ 12.50గా ఉంది. అక్షర్ పటేల్ 4 ఓవర్స్ ఏసాడు. 28 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 7గా ఉంది. వికెట్ లేదు. ఈ 20 ఓవర్స్‌లో మన టీమిండియా 6 ఎక్స్‌ట్రాస్ ఇచ్చింది. ఈ 20 ఓవర్స్‌లో ఐర్లాండ్ టీమ్ 8 వికెట్స్ కోల్పోయి 154 స్కోర్ చేసింది. మన బ్యాటింగ్ విషయానికొస్తే టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. టాప్ ఆర్డర్‌లో ఒకరు కూడా మంచిగా పెర్ఫార్మన్స్ చేయలేదు. తిలక్ వర్మ 46 బాల్‌కి 55 స్కోర్ చేశాడు. హర్షిత్ రాణా 10 బాల్‌కి 21 స్కోర్ చేశాడు. శివం దూబే 16 బాల్‌కి 20 స్కోర్ చేశాడు. అక్షర్ పటేల్ 18 బాల్‌కి 14 స్కోర్ చేశారు. మిగిలిన వాళ్ళంతా సింగిల్ డిజిట్‌లకే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్ మనం ఓడిపోవడానికి ముఖ్యంగా కారణం మన టాప్ ఆర్డర్ బ్యాటింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు సింగిల్ డిజిట్‌కి ఔట్ అవ్వడం మనల్ని చాలా నిరాశపరిచింది. అండ్ మ్యాచ్ కూడా మన చేతుల్లోంచి చేజారిపోయింది. సెకండ్ మ్యాచ్ కూడా వాళ్ళే వ ఐర్లాండ్ వాళ్ళు 1 రన్ తేడాతో గెలిచారు. సో, సిరీస్ వాళ్ళ సొంతం అయిపోయింది. ఇది మనకి ఘోరమైన అవమానం ఐర్లాండ్‌తో. ఈరోజు టీ20 మన ఇండియన్ వుమెన్స్ టీము ఆస్ట్రేలియా వుమెన్స్ టీమ్ చేతిలో ఓడిపోయింది. ఒకే రోజు మనకి 2 పెద్ద ఎదురు దెబ్బలు తగిలాయి. ఆస్ట్రేలియా వుమెన్స్ చేతిలో ఓడిపోవడం వలన ఇండియన్స్ వుమెన్ సెమీఫైనల్‌కి వెళ్ళే ఛాన్సులు కూడా చాలా తక్కువయ్యాయి. థాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.